తెలంగాణ రాష్ట్రంలోనే దృష్టి లోపం గల వారి కోసం ఆధునిక సదుపాయాలతో ప్రత్యేక శ్రావణ గ్రంథాలయం ప్రారంభం. జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య. ఆంధ్రులు సౌండ్ లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలి. సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్. దృష్టి లోపం గల వారికి వినియోగించుకునే అనుగుణంగా 10 ఏంజల్ ప్లేయర్లతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంప్యూటర్ అవసరం లేకుండానే తెలుగు, హిందీలతో పాటు తదితర భారతీయ భాషల పుస్తకాలను ఆడియో రూపంలో చదివే విధంగా ఈ లైబ్రరీని ప్రత్యేక ఆకర్షణ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి వసుంధర, పంచాయతీరాజ్ శాఖ డిఈ దీపక్, వివిధ దివ్యాంగుల సంఘాలు ప్రతినిధులు, DWO కార్యాలయం అధికారులు, సిబ్బంది, దివ్యాంగులు తదితరులు ఈ కార్యక్రమంలో కూడా మీరందరూ తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని, దానికి సంబంధించినటువంటి ఇంకేమైనా సమస్యలు ఉన్నా ఏదన్నా మరి లైబ్రరీ చైర్మన్ మేము ఎక్కడ ఉంటాం, మా సెక్రటరీ గారు ఉంటారు, మరి అన్ని విధాల సహాయ సహకారాలు తప్పకుండా మా ఉంటాయి. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకొని మన జిల్లాకే, ఎందుకంటే సౌత్ ఇండియాలోనే ఈ యొక్క లైబ్రరీని మొట్టమొదటిసారి ఏర్పాటు చేయడం అయింది. దీన్ని సద్వినియోగం చేసుకొని మరి మోడల్గా మన సంగారెడ్డి జిల్లానే మోడల్గా మరి ఉండే విధంగా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ మేము సేవ తీసుకుంటున్నాం. వాళ్ళకి మరి లిపి నేర్పించినటువంటి అందరికీ దైవ సమానులైనటువంటి మరి లూయిస్ బ్రెయిలీ గారు మరి ఎవరు ఆధైర్యపడకుండా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి అని చూపించినటువంటి మార్గ నిర్దేశకుడు. AI ఎనేబుల్డ్ రీడర్ అనేది కూడా ఉంది. ఏదైనా మనకి డాక్యుమెంట్ ఆన్లైన్ స్కాన్ చేసి పెట్టి దాన్ని ఆడియో వర్షన్ కూడా కన్వర్ట్ అవుతుంది. అలానే మనకి సేమ్ ఆడియో వర్షన్ నుంచి బ్రెయిల్ ప్రింటింగ్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ లైబ్రరీలో విజువలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ డిస్ట్రిక్ట్లో ఉన్న 3700 మెంబర్స్ అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది అనేది తెలియజేస్తుంది. సో ఫ్యూచర్లో కూడా ఇక్కడ ఈ లైబ్రరీ నుంచి చదువుకొని చాలామంది మంచి జాబ్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్స్ పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సర్వీసెస్ అందరూ కూడా ముందుకు వచ్చి ఉపయోగించుకోవాలని